guys, welcome back to our YouTube channel Ramya's Glitz and Glam. సో ఈరోజు సాటర్డే. సో ఎవ్రీ వీకెండ్ నేనైతే ఎక్కడికి వెళ్ళను. సో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇప్పుడు బయటకు ప్లాన్ చేసినాం. అది ఎక్కడికంటే అనంతగిరి. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఎట్లుంటుంది నాకు అంతా ఏం కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సీజన్ చాలా బాగుంటుందంట వ్యూ అంతా. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. స్టార్ట్ అయిపోతాం అంటే మేము వెళ్ళేసరికి కొంచెం ఎర్లీగానే వెళ్తాము, కాకపోతే కొంచెం చిల్ అవ్వచ్చు అని చెప్పి మేము ముందే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎట్లా పోతున్నాం అంతా నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, చిన్న వ్లాగ్ లాగా. So stay tuned. Bye-bye. దారిలో అయితే తినడానికి ఆగినాం. వెజ్ మీల్స్ అండ్ చికెన్ మీల్స్ తీసుకొని తినేసి మళ్ళీ 50 కిలోమీటర్స్ స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయేసరికి 3:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోయినాం. లొకేషన్ అయితే చాలా బాగుందని ముందుకి ఇంకా వెళ్ళినాం. సో గైస్ మేమైతే రీచ్ అయిపోయినాం. 4కి టెంట్స్ అలాట్ చేస్తారంట. సో మేము షార్ప్ 3:30కి ఉండే అటు సైడ్ వ్యూ పాయింట్ ఉందంటే అటు సైడ్ వెళ్ళేసి వచ్చినాం. 4 తర్వాత టెంట్స్ అలాట్ చేస్తారు, అంటే అందరికి ఇస్తారు. ముందే బుక్ చేసుకున్నాం కానీ, కాకపోతే ముందు వెళ్తే మంచి వ్యూ సైడ్ ఇస్తారంట, ముందు వెళ్తే సెలెక్టెడ్ టెంట్స్ ఇస్తారంట. సో స్టార్ట్ అయిపోతున్నాం, లోపలికి వెళ్ళాలి. అక్కడే పార్కింగ్ ఏరియా. ఎంత బాగుందంటే సీనరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు చూపిస్తా చూడండి. ఈ వేలోనే వచ్చినాం మేము. ఇలా మొత్తం చెట్లు. సో ఇలా టెంట్స్ అలాట్ చేస్తారు. సింగిల్ టెంట్ అయితే 1500 అట్లా, కపుల్ టెంట్స్ కూడా ఉంటాయి. సో మేమైతే సింగిల్ టెంట్స్ తీసుకుంటున్నాం. పర్ హెడ్ 1500 మొత్తం ఇంక్లూడింగ్ ఫుడ్. అదంతా నేను చూపిస్తాను మీకు. ఎట్లుంటుంది, మొత్తం క్లోజ్డే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. ఇది కపుల్ టెంట్స్ అనుకుంటా. సో అదే దాంట్లో లోపలికి వస్తే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలాసేపు ఆడుకున్నాం మేము. బయటకు వస్తే మాత్రం ఈ చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు, ఉయ్యాల, జారుడు బండ చాలా ఉన్నాయి. ఇవి కూడా అన్ని ట్రై చేసేసినాం. కొన్ని వర్షం పడడం వల్ల కొంచెం కింద అంత బాగాలేకుండే, సో అంతసేపు ఏం ఆడుకోలేకపోయినాం. తర్వాత స్విమ్మింగ్ పూల్ టైం అయిపోయింది. పూల్ టైమింగ్స్ వచ్చేసి 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయింది. సో 5 నుండి 10-10:30 వరకు ఎంతసేపు అయినా మంచిగా ఆడుకోవచ్చు. కానీ కామన్ పూల్. ఇలా పడిపోవాలి, అలా ఈత కొట్టాలి అంతే. బాయ్ ఫ్రెండ్స్. బాత్రూమ్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా నీట్గా స్పేషియస్గా ఉన్నాయి. మేము పూల్లో ఆడుకొని అలసిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. టీ అండ్ పకోడీ అన్లిమిటెడ్, ఏదైనా సరే బఫే టైప్లో అన్లిమిటెడ్గా తినొచ్చు. టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నాం కానీ టేస్ట్ కూడా మంచిగా ఉంది, అంత బ్యాడ్ ఏం లేదు. ఈవినింగ్ అయితే స్నాక్స్ అండ్ టీ. నైట్ డిన్నర్కి బగారా రైస్ కామన్, వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ గ్రేవీ అండ్ కాంప్లిమెంటరీ గులాబ్ జామున్ ఇచ్చారు. ఏదైనా బఫే టైప్లో అంటే అన్లిమిటెడ్గా తినొచ్చు. అండ్ మార్నింగ్ వచ్చేసి స్నాక్స్ తినేసి కాసేపు సాంగ్స్ అట్లా లైవ్ మ్యూజిక్ అట్లా ప్లే చేశారు. డీజే నైట్ మాత్రం 2 hours ఉండే, 10:30 to 12:30 ఏమో ఉండే. 10 అట్లా డిన్నర్కి వెళ్ళిపోయినాం. కానీ వీడియో నేను షూట్ చేయడం మర్చిపోయినా, తిన్న తర్వాత షూట్ చేసిన. ఇంకా డీజే నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 10:30 to 12 చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. డీజే నైట్ అయితే 12-12:30 అట్లా క్లోజ్ చేసేసారు. అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్గా ఎంతసేపు అయినా కూర్చోండి, వాళ్ళు ఫైర్ పెడుతూనే ఉంటారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే నైట్, చల్లగా మంచిగా ఉండే. ఖచ్చితంగా డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మార్నింగ్ 6 అట్లా లేచినాం. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం ట్రీస్ ఉండడంతో చల్లగా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. మార్నింగ్ మేము 6కి అయితే లేచినాం. ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 7 అయింది. 11 వరకు ఉంటుంది, కాకపోతే మేము చెక్అవుట్ చేసి అటు సైడ్ వెళ్తున్నాం. అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పి ఇంక వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ అయితే ఏం లేదు అని చెప్పి. సో నేను మీకు పాయింట్ చూపిస్తాను.
సో ఇంకా దారిలోనే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఫస్ట్ అయితే అనంతగిరి వ్యూ పాయింట్, తర్వాత కయాకింగ్ అని చెప్పి సెల్ఫ్ బోట్ రైడింగ్స్ అట్లా రాఫ్టింగ్ ఉండేయంట. సో ఎట్లయినా లేట్ అవుతుంది అని చెప్పి అక్కడే తినేసి స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోయినాం ఇక్కడికి. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా ఇక్కడ కయాకింగ్ అని చెప్పి ఏదో ఉంది, దాన్ని కూడా చూడాలి. అయితే ఏంటంటే నేను ఏదో అనుకున్న ట్రెక్, కాకపోతే అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు. ఇక్కడ ఒక షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ పైన ఉన్న ఇక్కడికి వెళ్తే అది ఇంకా వ్యూ పాయింట్. అక్కడి వరకు మనం వెళ్ళలేము, తిని పడుకుందాం. సో గైస్, సుభాష్ని వెతుక్కుంటూ పైన దాకా వచ్చినాము. నేను 1 కిలోమీటర్ కూడా నడవను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. సో మీరైతే రాకండి, ఏం బాగాలేదు వ్యూ. చూసిపోయడానికి ఆగినట్టుంది వ్యూ. సో పైనకి ఎక్కిన తర్వాత అయితే వ్యూ మంచిగా ఉంది. కింద నుంచి చాలా మామూలుగా ఉంది అనుకున్నాం. ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. దారిలో 16 కిలోమీటర్స్, అనంతగిరి నుండి 16 కిలోమీటర్స్ వస్తే ఇది ఎంట్రన్స్. కయాకింగ్ అని చెప్పి బోట్ రైడింగ్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకొని. సో ఇక్కడికి వచ్చినాక టాస్క్ ఏంటంటే రివర్ రాఫ్టింగ్. అంటే ఓకే స్పీడ్ బోట్లో తీసుకొని వెళ్తారులే, పదే వెళ్దాము అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం అర్థమైందంటే మనకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు, మనమే అంటే తోసుకుంటూ మనమే వెళ్ళి మనమే యూటర్న్ తీసుకొని 30 మినిట్స్ ఉంటుంది. 300 ఉంటుంది, ఈ పర్ హెడ్కి 150 ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా భయం అయిపోయింది. సో గైస్ మేమైతే డైవింగ్ పోతున్నాం. నేనే నడుచుకోవాలి ఫస్ట్ టైం. సో టీఎస్ఎల్ లేకపోతే సో గైస్ మేమైతే ఒక రైడ్కి వెళ్ళి వచ్చినాం. అక్కడి వరకు వెళ్ళినాం. లైట్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ కూర్చోవాలంటే నాకైతే చాలా భయం వస్తుంది. సో మేము లైట్ అనేది చూసినాం, నేను చేయట్లేదు ఇది. అండ్ నేను ఎవరైనా డ్రైవ్ చేస్తారేమో అనుకున్నా, ఎవరైనా డ్రైవ్ చేస్తారేమో అనుకున్నా, ఇట్లా వెళ్తానని నాకు అస్సలు తెలియదు. పైసలు వేస్ట్ అయినా మంచిదే. కానీ వాటర్ చూస్తే ముంగట నన్నే కూర్చోబెట్టి వాటర్ చూస్తే మస్తు భయం వేస్తుంది. నేను చేయట్లేదు. సో గైస్ ఇక్కడితోనే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఖచ్చితంగా డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.